హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ. ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. టోటల్గా 271 పోస్టులు రిలీజ్ అయినాయి. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమిత్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ నార్త్ 24 ప్రోగ్రామ్ నుంచి మనకి టోటల్గా 271 పోస్టులు రిలీజ్ అయినాయండి. చూడండి, దీనికి ఏమేం చేయాలి, ఎలా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అన్ని క్లియర్గా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియోని చివరి వరకు మీరు కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇంకా అప్లికేషన్ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ వేకెన్సీస్ అండర్ ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ అండి. సో నేషనల్ హెల్త్ మిషన్లో మనకు మొత్తం ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది ప్రోగ్రాము, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ప్లేస్ ఆఫ్ ద పోస్టింగ్, కేటగిరీ, మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ మనకి క్లియర్గా ఇచ్చాడండి ఈ పీడిఎఫ్ ఫామ్లో. మనకి చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రాము. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ అండ్ క్వాలిటీ మానిటరింగ్. దానికి వచ్చి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 1 అండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ డిస్ట్రిక్ట్లోనే ఇస్తారంటండి. మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసరికి 30,000. తలసేమియా కంట్రోల్ ప్రోగ్రాము. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఎంఓ. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసరికి 40,000. ఎన్యుహెచ్ఎం ప్రోగ్రామ్ ఎన్యుహెచ్ఎం కింద పోస్ట్ వచ్చేసరికి ఎఫ్టీఎంఓ. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 18. మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసరికి 40,000. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎన్హెచ్ఎం. పోస్ట్ నేమ్ వచ్చేసరికి జీడిఎంఓ. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 3. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసరికి మనకి 40,000. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎన్యుహెచ్ఎం. పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్టాఫ్ నర్స్. మొత్తం టోటల్గా మనకి 182 పోస్టులు ఉన్నాయండి. మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసరికి 17,220. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామ్ ఎన్పిసిడిసిఎస్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి 1. మంత్లీ రెమ్యునరేషన్ 17,220 రూపీస్. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఎన్పిసిడిసిఎస్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి కౌన్సిలర్. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 1 అండి. మంత్లీ రెమ్యునరేషన్ 13,560 రూపీస్. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఎన్పిహెచ్సిఈ. పోస్ట్ నేమ్ వచ్చేసరికి హాస్పిటల్ అటెండెంట్. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 1. మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ 7,500 పర్ మంత్. ఎన్పిహెచ్సిఈ కింద శానిటరీ అటెండెంట్ పోస్ట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసరికి 7,500. బ్లడ్ బ్యాంక్లో కౌన్సిలర్ పోస్ట్ కింద 1 వేకెన్సీ ఉందండి. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసరికి 13,560 రూపీస్. ఎన్హెచ్ఎం ప్రోగ్రాంలో అకౌంటెంట్ పర్సన్ వేకెన్సీస్ వచ్చేసరికి 1. మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసరికి 16,860 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ అండర్ WBSAP అండ్ CS. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ప్రోగ్రాము WBSAPS PPTCT. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 1. నెక్స్ట్ మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసరికి 13,000 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ARTC కింద డేటా మేనేజర్ పోస్ట్ 1 ఉందండి. మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ 13,000. ICTC ప్రోగ్రామ్ కింద ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 7 ఉన్నాయండి. మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ 13,000 ఉంటుందండి. చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనకి క్లియర్గా ఇచ్చేసాడండి. ఎలా ఇచ్చాడో చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద డైరెక్ట్ కన్సల్టెంట్ క్వాలిటీ మానిటరింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, స్పెషలైజేషన్ ఇన్ బయోస్టాటిస్టిక్స్ అంటండి. స్టాటిస్టిక్స్ ఇంకా స్పెషలైజేషన్ బయోస్టాటిస్టిక్స్ అయితే వీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి తలసేమియా కంట్రోల్ ప్రోగ్రామ్కి మినిమం క్వాలిఫికేషన్ MBBS డిగ్రీ ఉండాలండి. FTMO NUHMకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBBS ఫ్రమ్ MIC రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉండాలంటండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ GDMO NHMకి వచ్చేసరికి MBBS.
చూడండి ఇక్కడ క్లియర్గా మనకి ఎంతెంత క్వాలిఫికేషన్, ఏమేమి క్వాలిఫికేషన్, వారి ఏజ్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నేను మొత్తం పోస్టులు ఎన్నైతే ఉన్నాయో అన్ని పోస్టులకి, ప్రతి ఒక్క పోస్ట్కి క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంకా అందులో వారికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసి ఉంటే అవి, ఇంకా ప్లస్ ఎక్స్పీరియన్స్, ఇంకా సాలరీ క్లియర్గా, ఇంకా ఏజ్ గ్రూప్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. మీరు కనుక ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. నేను ఈ నోటిఫికేషన్ లింక్ని మీకు అటాచ్ చేస్తున్నాను. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్లో ఉందండి. స్పీడ్ పోస్ట్లో మనకి ఫార్వర్డ్ చేయమని అంటున్నారు. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఫార్వర్డ్ చేయమంటున్నారు. 29/9/2020 ఈవినింగ్ 5 PM లోపల మనకి మొత్తము ఈ స్పీడ్ పోస్ట్లో అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయమంటున్నారండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్. దీనికి చలాన్ ఈ క్యాష్ ఎలా డిపాజిట్ చేయాలి అని అంటే బ్రాంచ్ ఆఫ్ బ్యాంక్ ఇండియా ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమిత్. అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారండి. అకౌంట్ నెంబర్ ఇన్క్లూడ్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్, ఈ అకౌంట్ నెంబర్ బేస్ చేసుకొని మీరు మీ 100 రూపీస్ చలానా తీసి పంపించాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ మస్ట్ బి ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్. అప్లికేషన్ ఫామ్ కరెక్ట్గా వాడు ఒక ఫార్మెట్ ఇచ్చారండి. చూడండి, అకార్డింగ్ టు దిస్ ఫార్మెట్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. నేమ్ ఇన్ ఫుల్ బ్లాక్ లెటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ వచ్చి, ఇంకా ఫాదర్, హస్బెండ్ ఆర్ గార్డియన్స్ నేమ్, నెక్స్ట్ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, అడ్రస్, నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్, విలేజ్ ఆర్ టౌన్, పోస్ట్, పోలీస్ స్టేషన్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్. సో మొత్తము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్యాటర్న్లోనే మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసరికి అసెన్షియల్ క్వాలిఫికేషన్స్, సెకండరీ, హయ్యర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఆర్ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని ఫిలప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ద డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. ఎక్కడైతే మీరు ఇంతకుముందు ఏదైనా లైక్ ఎక్కడైనా వర్క్ చేసినట్లయితే ఆ ఆర్గనైజేషన్ ఏమో, అది గవర్నమెంటా, ఎన్జిఓనా, ప్రైవేటా, నెక్స్ట్ ఏ పీరియడ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, మొత్తం ఎన్ని సంవత్సరాలు చేశారనేది క్లియర్గా అడుగుతున్నారండి. సో మీకు కనుక ఉన్నట్లయితే మీకే ప్రిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ ద సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్డ్ అంటండి. చూడండి, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, ఇంకొకటి మార్క్స్ షీట్, సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసరికి మార్క్స్ షీట్స్, సర్టిఫికేట్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇఫ్ ఎనీ రెలవెంట్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ రెలవెంట్ పోస్ట్ అప్లైడ్ ఫర్, నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ నాలెడ్జ్ ఇఫ్ ఎనీ రెలవెంట్ పోస్ట్ అప్లైడ్ ఫర్. మీకు ఏదైనా కానీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కానీ, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, ఏజ్ ప్రూఫ్, ఓటర్ ఐడి కార్డు, మార్క్స్ షీట్ విత్ యువర్ లైక్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ షీట్స్, వీటన్నిటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ కూడా మీరు అటాచ్ చేసి మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందండి. సో దిస్ ఇస్ ద డిక్లరేషన్. దెన్ ఫైనల్లీ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఫుల్. దిస్ ఇస్ ద అప్లికేషన్ ఫార్మెట్ అండి. క్లియర్గా వాడు మెన్షన్ చేశాడు ఈ అప్లికేషన్ ఫార్మెట్లో ఉన్న విధంగానే మీరు అప్లై చేయాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏజ్ లిమిట్ లెస్ దాన్ 18 years, మోర్ దాన్ అక్కడ మనకి ఇచ్చినటువంటి ఇయర్స్ అకార్డింగ్ టు దట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి వెబ్సైట్స్ ఇచ్చారండి. www.healthy.gov.in. సో దిస్ ఇస్ ద వెబ్సైట్స్ అండి. చూడండి, www.north24pragnas.gov.in. సో దిస్ ఇస్ ద వెబ్సైట్స్ అండి. సో దిస్ ఇస్ ద కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్